ఆదిశంకర భగవత్పాదుల వారు ఇంకో మాట అన్నారు ఆయన, నువ్వు ఎల్లప్పుడూ కూడా సత్పురుషుల సహవాసంలో ఉండు, మంచి మనుషుల సహవాసంలో ఉండు. ఎవరు మంచి మనుషులు అంటే ఎవరైతే ఎప్పుడు ఇంకొకళ్ళ యొక్క మంచిని కోరుతారో, ఎవరైతే ఎప్పుడూ స్వప్నంలో కూడా ఇంకోటికి చెడు అనేదాన్ని కోరరో, ఎవరు ఇంకోళ్ళలో ఉంటే మంచి గుణాన్నే చూస్తారో వాళ్ళు సత్పురుషులు. లోకంలో మంచి చెడు అనేవి సర్వత్రా ఉన్నాయి. ఏ ఒక్క మనిషి 100% మంచివాడు అని చెప్పడానికి వీల్లేదు, 100% చెడ్డవాడు అని చెప్పడానికి వీల్లేదు. మంచి చెడు ప్రతి వాళ్ళలో ఉన్నాయి. మనం ఏం చెయ్యాలి? వాడిలో ఉంటే మంచి ఏదైతే ఉందో దాన్ని గ్రహించాలి, చెడు ఏదైతే ఉందో దాన్ని ఉపేక్షించాలి. కానీ మనుషుల తత్వం ఎలా ఉంది అని అంటే వాడిలో 90% మంచి ఉన్న దాన్ని చూడడు, ఏదో 10% చెడు ఉంటే దాన్నే వేలెత్తి చూపిస్తూ ఉంటాడు. అది మనిషి యొక్క స్వభావం. కానీ సత్పురుషుల స్వభావం అది కాదు. వాడిలో 10% మంచి ఉన్నా దాన్నే వాడు గ్రహిస్తారు, 90% చెడు ఉన్నా దాన్ని ఉపేక్ష చేస్తారు. అటువంటి వాళ్ళు సత్పురుషులు. అట్టి సత్పురుషుల సహవాసం నువ్వు వచ్చి నువ్వు కూడా అలాగే అవుతావు. మనిషి ఎవరి సహవాసంలో ఉంటాడో వాళ్ళ స్వభావం మనిషికి వస్తుంది. నువ్వు సత్పురుషుల సహవాసం చేసావంటే నువ్వు కూడా అదే మాదిరి అవుతుంది. కాబట్టి నేయం సజ్జన సంగే చిత్తం, సత్పురుషుల సహవాసంలో ఉండు. నువ్వు కూడా సత్పురుషుడు అవ్వాలి, అప్పుడే నీ యొక్క జీవనం పవిత్రమవుతుంది అన్నారు.